ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండో రోజు ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కాబోతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ సమావేశానికి పెందుర్తి, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల వైసీపీ ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును వైఎస్ జగన్ ప్రకటించారు. బొత్స గెలుపుపై ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో వైఎస్ జగన్ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండో రోజు ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ సమావేశానికి పెందుర్తి, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గాల వైసీపీ ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును వైఎస్ జగన్ ప్రకటించారు. బొత్స గెలుపుపై ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో వైఎస్ జగన్ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఇక ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్ జగన్ నేడు దిశానిర్దేశం చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజాప్రతినిధులతో రెండో రోజు సమావేశం కాబోతున్నారు వైఎస్ జగన్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. సమావేశానికి పెందుర్తి, నర్సీపట్నం, పాయకరావుపేట నుంచి వైసీపీ కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరునైతే ప్రకటించడం జరిగింది. అలాగే కూటమికి సంబంధించి కూడా ఇంతవరకు అభ్యర్థిని కూడా పేరు ఖరారు చేయలేదు. బట్ వైఎస్ జగన్ బొత్స సత్యనారాయణ పేరును తమ అభ్యర్థిగా అయితే ప్రకటించడం జరిగింది. సమావేశానికి వైసీపీ నేతలు కూడా హాజరు కాబోతున్నారు. ఈ రోజు దిశానిర్దేశం చేయబోతున్నారు వైఎస్ జగన్. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు